గత 12 సంవత్సరాల క్రితం అయేషా మీరాను హత్య చేసి చంపినటువంటి ఘటన హైకోర్టు కొట్టివేయడము చాలా బాధాకరం. ఎందుకంటే వైద్య విద్యార్థినిని అత్యంత క్రూరంగా చంపినారు అని వాళ్ళ తల్లిదండ్రులే ఒక కోనేరు రంగారావు గారి మనవడు చంపినాడని చెప్పేసి పైన విచారణ చేయాలని చెప్పేసి చెప్తే సిబిసిఐడి కూడా ఎంక్వైరీ చేసి విచారణ చేసి చేపట్టిన నిజాలను వెలుగులోకి రాబట్టడంలో కూడా విఫలమైనందున హైకోర్టు ఈరోజు కేసును కొట్టివేయడం అనేటువంటిది చాలా బాధాకరం. అయితే న్యాయ వ్యవస్థలో న్యాయం చేస్తాయని వాళ్ళ తల్లిదండ్రులు నేటి వరకు కూడా చాలా వరకు నమ్మకం ఉంచినారు. అటువంటి హత్య చేసినటువంటి వారికి ఖచ్చితంగా కఠినమైనటువంటి శిక్ష విధించాలని చెప్పేసి నాకు న్యాయం జరుగుతుందని చెప్పేసి వాళ్ళ తల్లిదండ్రులు ఎంతగానో ఎదురు చూస్తే వాళ్లకు నిరాశ ఎదురైంది. ముఖ్యంగా విద్యార్థినీలను చదువుకు బయటికి పంపించాలంటే ఈరోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఎక్కడ ఏమో జరుగుతుందో ఎక్కడ చంపుతారో అనేటువంటి రీతిలో ఈరోజు తల్లిదండ్రులంతా భయాందోళనకు గురవుతున్నారు. దానికి ఉదాహరణే ఈ అయేషా మీరా కేసు. ఇప్పటికీ ఆ కేసు సంబంధించి నేరగాళ్ళు తప్పించుకోకుండా ఉండింటే తల్లిదండ్రులు కొంత చాలా సంతోషపడేటువంటి వారు, దుర్మార్గులు కూడా హత్య చేసేటువంటి వాళ్ళు కూడా భయాందోళన చెందేటువంటి వారు. కానీ ఈరోజు సిబిసిఐడి ఎంక్వైరీ చేయడము, నిజాలు రాబట్టడము, అదేవిధంగా కోర్టుకు సమర్పించకపోవడం వలన ఈరోజు ఆ విధంగా అయేషాను హత్య చేసినటువంటి వాళ్ళు యథేచ్ఛగా బయట తిరుగుతున్నారు. కాబట్టి ఇటువంటి ఘటనలను పునరావృతం కాకుండా ఉండాలంటే ఖచ్చితంగా అయేషాకు న్యాయం జరగాలి. ఆ విధంగా న్యాయం జరిగింటే బాగుండేది. ఇటువంటి ఘటనలు కూడా మళ్ళీ రాష్ట్రంలో ఎక్కడ కూడా పునరావృతం కాకుండా ఉండేది. నిఘా సంస్థల పైన కానీ ఏ విధంగా అయితే ఎంక్వైరీ చేసేటువంటి సంస్థల పైన కూడా పూర్తిగా నమ్మకం ఉండేది. ఈరోజు తల్లిదండ్రులు పూర్తిగా నమ్మకం లేదు. నిఘా సంస్థలు కూడా నేరగాళ్లకు వాళ్ళకు కొమ్ము కాసేటువంటి పద్ధతిలో ఉన్నాయి. ప్రభుత్వాలు కూడా హత్య చేసేటువంటి వాళ్లకు, హత్యలను చేయించేటువంటి వాళ్ళను ప్రోత్సహిస్తుంది తప్ప న్యాయం జరిగేటువంటి పరిస్థితుల్లో లేదనేటువంటిది పూర్తిగా స్పష్టమైంది. ఈ కేసులో పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వమే ఘోరంగా విఫలమైంది అనేటువంటిది మా అభిప్రాయంగా సిపిఎం పార్టీగా కూడా అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నాం. వైద్య విద్యార్థిని అయేషా మృతి కేసు అనుమానాస్పదంగా ఉందని ఈరోజు సిబిసిఐడి విచారణ జరిపినా కానీ ఏమాత్రం ఫలితం దక్కపోవడంతో ఈరోజు హైకోర్టులో కొట్టివేయడం జరిగింది. ఇది చాలా బాధాకరం. ఎందుకంటే ఉమ్మడి రాష్ట్రంలో నుంచి దాదాపు 12 సంవత్సరాలుగా జరుగుతున్న అయేషా కేసును ఈ ప్రభుత్వాలు ఏమాత్రం పట్టించుకోకపోవడం వల్లనే ఈరోజు హైకోర్టు కూడా కొట్టేయడం జరిగింది. ముఖ్యంగా కోనేరు రంగారావు మనవడు ఆమెపై అత్యాచారం వేసి హత్య చేశారని చెప్పి ఆ రోజే తల్లిదండ్రులు పూర్తి స్థాయిలో నిజాలు తెలిపినా కానీ అవి ప్రభుత్వ యంత్రాంగము ఏమాత్రం పట్టించుకుపోవడం కారణమే ఈరోజు హైకోర్టు కొట్టివేయడం జరిగింది. ముఖ్యంగా ఇవాళ మైనార్టీలకు చెందిన బాలికలుగా ఈరోజు ఉన్నతమైన చదువుతున్నారంటే అది ఎంతవరకు మనం గర్వించదగ్గ విషయం. కానీ ఈ మైనార్టీ పిల్లలను చదివించి కూడా ఇలాంటి రాజకీయ వేధింపులకు గురయ్యి అమ్మాయిలు అత్యాచారము జరుపుకొని హత్యలు కూడా జరుగుతున్నాయంటే ఈ ప్రభుత్వాల వైఫల్యమని చెప్పి మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ఈరోజు ఉన్న అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ ఈరోజు చంద్రబాబు నాయుడు ఈరోజు ముస్లిం బాలికలు బాగా చదవాలా, వాళ్ళకు ఉన్నత చదివిస్తామంటున్నారు. కానీ ఈ అయేషా అనే బాలిక పైన ఇంత జరిగినా కానీ మీరు ఏమాత్రం పట్టించుకున్నారని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం. ఇప్పటికైనా కానీ ప్రభుత్వ యంత్రాంగం చొరవ చూపి ఈ అయేషా మృతి కేసును హైకోర్టు కాకుండా హైకోర్టులో కొట్టివేశారు కాబట్టి సుప్రీంకోర్టులో దీన్ని ఆ నిందితులను కఠినంగా శిక్షేందుకు ఈ ప్రభుత్వం యంత్రాంగము దోహదపడాలని చెప్పి మేము తెలియజేస్తున్నాం. ఉమ్మడి రాష్ట్రంలో సంచలనం సృష్టించినటువంటి నర్సింగ్ విద్యార్థిని నాగార్జున యూనివర్సిటీలో విద్యను అభ్యసించినటువంటి అయేషా మీరా హత్య కేసుని అప్పటి కోనేరు రంగారావు మాజీ మంత్రివర్యులు ఆయన మనవడు లైంగికంగా వేధించి అత్యాచారం చేసి చంపాడనేటువంటి ఆరోపణల కింద అమ్మాయి కేసుని మిస్టరీగా చేయడం జరిగింది. ఆ కేసుని రాష్ట్ర సిబిసిఐడి ఎంక్వైరీ చేసినప్పటికీ దాంట్లో నిజాలు తెలియకపోతే సిబిఐకి విచారణకి ఆదేశించడం జరిగింది. సిబిఐ విచారణ కూడా ఈరోజు అయేషా మీరా కేసు హత్య కేసుకు సంబంధించినటువంటి నిజాలని బయట పెట్టకపోవడం అంటే ఇది చాలా దుర్మార్గమైనటువంటి చర్య. దీన్ని ఖచ్చితంగా నిజాలు వాస్తవాలు బయట పెట్టాల్సినటువంటి పోయి ఈరోజు ఒక పేద
మైనారిటీ వర్గానికి సంబంధించిన వ్యక్తి. ఈ రోజు వరకు కూడా ఆమె తల్లిదండ్రులు ఒక అకుంఠిత దీక్షతో న్యాయస్థానం మాకు న్యాయం చేస్తుంది, సిబిఐ మాకు న్యాయం చేస్తున్నటువంటి ఒక సామాన్యమైనటువంటి కుటుంబంలో పుట్టి న్యాయం కోసం ఆచరిస్తూ ఉంటే ఎవరు కూడా ఉన్నత వర్గాలకి ఆ రోజు మాజీ మంత్రివర్యులుగా ఉన్నటువంటి కోనేరు రంగారావు మనవడు వాళ్ళ కుటుంబీకుల సభ్యుల మీద ఈ మా ఆయేష సంబంధించినటువంటి అత్యాచారం కేసులో హత్య కేసులో పూర్వవర్తి ఆధారాలు ఉన్నాయని ఆమె ఆరోపిస్తే ఆ ఆరోపణల్ని ఈరోజు సిబిఐగా విచారించడం జరిగింది. దాని కాబట్టి వెంటనే ఇలాంటి సంఘటనల మీద ప్రజలకి విశ్వాసం పోయేటువంటి పరిస్థితి ఉంది. పేద ప్రజలకి న్యాయస్థానం మీద అంటే కూడా విశ్వాసం పోయేటువంటి పరిస్థితి కాబట్టి నిజ నిజాలను బయట పెట్టాల్సిన అవసరం ఉంది. ఎవరైతే ఇప్పుడు సుప్రీంకోర్టుకి కూడా అప్పీల్ పోయి ఆయేష కుటుంబానికి న్యాయం చేయాలని కోరుతా ఉన్నాం. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.